కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడంలో సైన్స్ పాత్ర కీలకం. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు మానవులకు అందుబాటులోకి తీసుకొచ్చేది సైన్స్ ప్రయోగమే. అలాంటి అనేక విశేషాలను కళ్లకు కడుతున్న విజయవాడలోని గోరా సైన్స్ మ్యూజియంపై కథనం. ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో సైన్స్ మ్యూజియాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సైన్స్కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కల్పించడంలో విజయవాడలోని గోరా సైన్స్ మ్యూజియం ముందుంటుంది. తమకు తెలియని అనేక విషయాలను ఈ మ్యూజియంలో తెలుసుకుంటూ ప్రజలు గొప్ప అనుభూతిని పొందుతారు. ఈ మ్యూజియంలో ప్రధానంగా మనిషి రిమోట్ ప్రమేయం లేకుండా ముందుకు నడిచే చిలుక, కింద నుంచి ఎత్తుకు ప్రయాణించే చెక్క దిమ్మె, తిరుగుతూ గమ్యస్థానాలకు చేరుకునే గోళీలు, అరుదైన శిలాజాలు, వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శక్తి ప్రయోగానికి సంబంధించిన ప్రాజెక్టులు, సూక్ష్మ వస్తువులు తూకం వేసే కాటా వంటివి అబ్బురపరుస్తున్నాయి. మన చుట్టూ జరిగే వింతలు సైన్స్ ద్వారానే జరుగుతున్నాయని తెలుసుకున్నామని సందర్శకులు తెలిపారు. ఇక్కడ చాలా బాగుందండి. ఏది అనేది మనం స్కూల్లో టెక్స్ట్ బుక్స్లో కానీ నోట్స్లో కానీ చూడడం తప్పితే, టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పితే ఎప్పుడు ఇంత విజువల్గా చూడలేదు. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వన్స్ ఏంటంటే ఇదొకటి, అగైన్ ప్యారెట్ ఒకటి అలా వెళ్ళటం చాలా బాగున్నాయి సార్. మేము ఫిజిక్స్లో చాలా చూసాం, కైనెటిక్ ఎనర్జీ అని, పొటెన్షియల్ ఎనర్జీ అని, కానీ వాటిని ఎప్పుడు విజువల్గా అయితే మేము చూడలేదు. అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేస్తారని ఈ సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల సార్ చెప్పడం వల్ల చాలా తెలుసుకున్నాము. అవి ఎలా ఉంటాయి అన్నది విజువల్గా చూసి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. నీరు అప్స్ కూడా వెళ్ళిద్ది. అది ఏదో నార్మల్గా జరుగుతుంది అనుకుంటాం, కానీ సైన్స్ ద్వారా జరుగుతుంది అని తెలుసుకున్నాం. 400 సంవత్సరాల క్రితం తయారైన ఒక రాయిలాగా ఎలా అయిపోతుంది అనేది చూపించారు. అలాగే అక్కడ మామూలు స్ట్రైట్గా వెళ్ళేదిను కొంచెం వంకరగా పెట్టింది. రెండిట్లో కూడా మనం అనుకునేది ఏంటంటే స్ట్రైట్గా ఉన్నది తొందరగా వెళ్తుందని అనుకుంటాం. అలా కాకుండా ఏంటంటే ఈ కొంచెం కరువుగా ఉండేది స్పీడ్గా వెళ్ళిపోతుంది అనేది తెలుసుకున్నాము. ఎప్పుడైనా చదివిన దానికంటే చూసిందే ఎక్కువ గుర్తుంటుంది. అలా ఇక్కడ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్పారండి. ఇవి గుర్తుపెట్టుకోవటానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో మా పిల్లలకి వాళ్ళకి చెప్పడానికి కూడా బాగుంటుంది. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసి బాగా చెప్పారు. గోరా సైన్స్ మ్యూజియం 1961లో ఏర్పాటు చేశారు. ఈ 64 ఏళ్లలో వేల మందికి శాస్త్రీయ అంశాలపై నిర్వాహకులు అవగాహన కల్పించారు. ఈ మ్యూజియంలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అరుదైన వస్తువులు సేకరించి ఈ మ్యూజియంలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. సైన్స్ చరిత్రను తెలియచేస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి. లక్షల ఏళ్ల క్రితం నాటి శిలాజం ఈ మ్యూజియంలో చూడొచ్చు. రీసైకిల్, రీయూజ్ పద్ధతిలో తయారు చేసిన సైన్స్ పరికరాలు ప్రజల్లో శాస్త్రీయ భావాలను పెంపొందిస్తున్నాయని గోరా సైన్స్ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. శాస్త్రీయ దృష్టి పెంపొందించుకోవడానికి గోరా సైన్స్ సెంటర్ చాలా వరకు ప్రోత్సహిస్తోంది. గోరా సైన్స్ సెంటర్లో ఇక్కడ మనం ఈ ఫండమెంటల్ సైన్స్ సంబంధించిన అనేక వర్కింగ్ మోడల్స్ పెట్టాం. అంతేకాకుండా సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నాం గత 60 సంవత్సరాలుగా. 1961 నుంచి ఎప్పుడైతే ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకుంటామో మనకి శాస్త్రీయంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆ దృష్టిలో మూఢనమ్మకాలు తొలగించడానికి, శాస్త్రజ్ఞులుగా వారు తయారవడానికి ఇక్కడ గోరా సైన్స్ సెంటర్లో నాంది పలుకుతున్నాము.